నాటుకోడి చికెన్ పులుసు. బాగుంది. నాటుకోడి కదండి ఎన్ననుకున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇది కొత్తిమీర అండి. ఇదిగోండి బాదం పప్పు మేము తినేసాము. ఇదిగోండి ఉల్లిపాయలు, ఇదిగోండి 3 కేజీలు దాకా ఉంటుందంటండి. అవన్నీ పోనం. ఇదిగోండి మా అమ్మాయికి 1 కేజీకి పంపిస్తున్నామండి చికెను. ఇదిగోండి ఆమె కూడా పంపిస్తున్నామండి. మేము తింటున్నాం కదా. మా అబ్బాయికి బాగా ఇష్టం నాటుకోడి చికెన్ అంటే, చాలా ఇష్టం. ఇదిగోండి మా అమ్మాయికి 1 కేజీకి పంపిస్తామండి. ఇదిగోండి మాకు 2 కేజీలు దాకా ఉంటుందండి. చూసారా కందరకాయలు. అవి నాటుకోడి చికెన్ అంటే పులుసు పెట్టి వండుకుంటే అసలు బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మా అమ్మాయికి ఇత్తకి వెళ్తానండి చికెన్. ఇది మాకండి ఎంతలోకి నేను ఇది ప్రాసెస్ ఇవన్నీ కోస్తానండి. మళ్ళీ ఇది మొత్తం మీకు పెడతానండి. ఇంకా ఎల్లుల్లిపాయ అల్లము రోట్లో తొక్కుతాను, నూనె వేసుకుంటాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, నూనె కదా, శనగ నూనె వేడి అవ్వాలి కొంచెం. ఫ్రై చేస్తావా? కర్రీ పులుసుగా బాగుంటుంది. పులుసుగా వండితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకొక రవ్వ నూనె వేసుకుంటాము. ఇంకొన్ని చికెన్ మళ్ళీ సాఫ్ చేసేస్తున్నాను. ఇది పుంజిదండి. దీనికి ఇగోండి ఇవి కూడా ఉన్నాయి. ఇది పుంజి చికెన్ అండి. ఇది వచ్చు 10కి వస్తారనుకుంటా. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. పొద్దుటే చీకటితో వెళ్ళారండి మా ఆయన గారు పెద్దకి. ఈ తీసుకుని ఈ కొన్నాక మళ్ళీ ఇదంతా కాల్చి ఇదంతా దానికి బొచ్చు ఉంటుంది కదా, అదంతా తీగిచ్చి కాలితేనే టేస్ట్ ఉంటుంది నాటుకోడి చికెన్ అండి. ఇగో కందనకాయలు కూడా ఉన్నాయి చూడండి. పుంజు చికెన్ అండి. ఇది పుంజు అనమాట. ఇదిగోండి దీనికి అవి కూడా ఉండే లివర్లో అవి ఉంటాయి కదా, అది అంటారు. పుంజు అయితేనే ఇవి ఉంటాయి. చూడండి నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా. ఎలాగో ఏంటో మీకు మొత్తం పెడతా చూడండి. కడుక్కోవాలండి. వేగలు నాన్న కడుక్కుంటే శుభ్రంగా ఉంటుంది. ఇదిగోండి 2 కేజీలు చికెన్ అండి. చాలా రేట్ అండి పుంజు. మా అమ్మాయి కేజీ పంపించాను అన్నా కదండి. ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుంటాండి. ఈ చెత్త అంతా ఏం చేయాలంటే మన గులాబీ మొక్కలు, నేను మొక్కలు బాగా ఇంట్రెస్ట్గా పెంచుతానండి. ఇవన్నీ ఉల్లిపాయ తొక్కలు, పచ్చిమిరకాయ తొక్కలు, అల్లం ఇవన్నీ కూడా మొక్కలు వేసుకుంటే బలం అండి. పువ్వులు బాగా పోస్తాయి. ఇదిగోండి చేప చిమ్ములో ఏగనీయాలండి. పొద్దున చీకటితో వెళ్ళారండి మా ఆయన గారు కోడిని తీసుకురావటానికి. మా అబ్బాయికి చాలా ఇష్టం అండి నాటుకోడి చికెన్ పులుసు అంటే. మా అబ్బాయికి అసలు
ఇక ముందు ఏరు పెట్టినా తిందండి. మటన్ అది కూడా తక్కువే, కానీ నాటుకోడి అంటే అసలు మా అబ్బాయికి అసలు ఇక ఎక్కడ లేని ప్రాణం లేసి వస్తుందండి. అంత ఇష్టంగా తింటాడు మా అబ్బాయి గురించేనండి. అన్నీ చచ్చిపోయినాయి అప్పుడు రోగాలు వచ్చి, ఇప్పుడు ఎక్కడో ఉంటాయి పెంచే పుంజులు అన్నమాట. ఇవి చక్కగా ఇంటి దగ్గర కొనుక్కొచ్చారండి. ఇదిగోండి మొక్కలు పోస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరుతానండి, మీకు పెడతాను. మొక్కలు పోస్తానండి. ఇదిగోండి మొక్కలు మొన్న పురుగు పట్టేసినాయండి. ఈ మధ్య లేం కదా, మా అమ్మోళ్ళు ఇంటికి వెళ్ళాం కదా, పురుగు పట్టేసి పాడైపోయింది మొక్కలన్నీ. ఇవన్నీ చివళ్ళన్నీ కోసేసేసి ఆ మొక్కలకే మళ్ళీ చక్కగా ఎగురు వస్తుందండి. ఇలా మొక్కలకు పోసుకుంటే పువ్వులు మంచిగా వస్తాయి, మంచి బలంగా ఉంటాయి అన్న. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి. చక్కగా లేట్ అయిపోతుందండి. మా ఆయన గారు బయటికి వెళ్ళాలి, క్యారేజీ ఆయన తిని క్యారేజీ బయటకు వెళ్ళిపోతారు. వెళ్తా పొద్దున్న వెళ్ళారు, కానీ అదంతా చేపించి బాగు చేయించి కాల్చి అన్నీ చేసేపట్టి లేట్ అయిపోయిందండి. ఇదిగోండి సిమ్లో ఉడికిపోయిందండి. చికెన్ బాగా ఎర్రగా వేగిపోయిందండి. చూసారా ఎలా వేగిపోయిందో. పుంజు కాబట్టి చూసారా, ఇవి మటన్ బోన్స్ లాగా ఉన్నాయి. పుంజు కాబట్టి ఇవ్వండి బోన్స్ ఎలా ఉన్నాయి, మటన్ బోన్స్ లాగా ఎర్రగా వేగిపోయిందండి. తగినంత కల్లుప్పు వేసుకుందామండి. ఉప్పు సరిపడ్డట్టే అంత తినమండి, మేము కొంచెం సప్పుడుగానే తింటాము. ఇదిగోండి అన్నం కూడా ఉడికిపోయిందండి. పాటు కర్రీ ఉడికిపోయింది, లేట్ అయిపోయిందండి. అది వచ్చేపట్టి కలిసేపట్టి ఇదిగోండి కారం కూడా తగినంత వేసుకోవాలండి. మనం పచ్చిమిరకాయలు వేసాం కదా, తగినంత వేసుకోవాలి. మరొకటండి, వేసాకాలం ప్రతి ఒక్కరు కూడా కొబ్బరి బండం తాగండి, కొబ్బరి బండం నీళ్ళు తాగండి. మజ్జిగ ఎక్కువ తాగండి, మజ్జిగ కొబ్బరి బండం ఎక్కువ తాగండి. జ్యూసులు ఇంట్లో చేసుకోండి, మిక్సీలో చేసుకుని ఇంట్లో సొంతంగా చేసుకుని తాగండి. ఎక్కువ ఎండాకాలం అవసరం అయితేనే బయటికి వెళ్ళండి, ఎండలో ఎక్కువ తిరగబాకండి, ఆరోగ్యాలు పాడైపోతాయి. ఇక అవసరం అనుకుంటేనే వెళ్ళండి. మీరు మజ్జిగ కొబ్బరి బండ నీళ్ళు కంపల్సరిగా తాగండి. చూసారా, ఇది అల్లం కూడా అయిపోయింది. అల్లం పేస్ట్ కచ్చా పిచ్చగా తొక్కేసాను. మన రోట్లో అయితే చక్కగా ఇలా తొక్కోవచ్చు, మేగడ అవ్వకుండా చక్కగా తొక్కోవచ్చు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. సిమ్లో ఉడికినా కూడా నాటుకోడి చికెన్ కదండి, పులుసు కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. పులుసు కాబట్టి ఎక్కువ నీళ్లు పోసుకోవాలండి. కొత్తిమీర మసాలా దింపే ముందు వేసుకుందామండి. ఇది మొత్తం కారం ఇదంతా ఉప్పు కల్లుప్పు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చక్కగా కలిసేటట్టుగా తిప్పుకోవాలండి. ముందే ఎత్తి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయవద్దంటే అడుగంటుకు పోద్దండి మూగుడి. ఏం చేయాలంటే స్మెల్ కూడా బాగోద్దండి. సగం ఉడికాక ఇలా కారం వేసుకునేటప్పుడు వేసుకుంటే బాగుంటుందండి. చూసారా, వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మసాలా దింపేటప్పుడు వేస్తానండి. మసాలాను కొత్తిమీర పులుసు కదండి, కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోవాలి. ఇదిగోండి కొమ్మలు ఆడిపోతుంది, వాసన మట్టి చాలా బాగుంది. పులుసు కాబట్టి కొంచెం నీళ్లు పోసానండి. మళ్ళీ మీకు కొత్తిమీరను మసాలా వేసేటప్పుడు పెడతానండి. కొత్తిమీర కట్ చేసుకుందామండి, వేద్దాము. శుభ్రంగా కడిగి వేయాలండి. కర్రీ ఉడికిపోయింది. ఉడికింది. కొత్తిమీర వేసుకున్నామండి. చూసుకుంటుంది, శుభ్రంగా కడిగి కొత్తిమీర వేయాలండి.
ఉసుకుంటే అడిగి వెళ్ళిపోతుంది. చక్కగా ఇలా కడుక్కోవాలి ఎప్పుడైనా. ఉసికి అప్పుడు లేకుండా ఉంటుంది. ఎక్కువ నీళ్లు పోసి గుంజాలి కొత్తిమీర. నేను ఎప్పుడైనా ఎక్కువ నీళ్లు పోసి గుంజుతానండి. తగినంత కర్రీకి దగ్గర సరిపోయినంత వేసుకోరండి కొత్తిమీర. ఇదండి అయిపోయింది కర్రీకి. పులుసుగా మసాలా పొడి వేసుకుందామండి. మసాలా పొడి వేస్తానండి. ఇదిగోండి మసాలా చేసి నేను ఎప్పటికప్పుడే ఉంచుకుంటానండి. అయిపోతాం కానీ ధనియాలు, దాల్చిన చెక్క, గసగసాలు, లవంగాయ పొడి ఊసే కొద్ది లైట్గా వేసేట్టుగా వేసుకుంటే ఎలాగ ఉంటుంది. పొడి అయితే కరెక్ట్గా మెత్తగా పండుతుంది. మరీ ఎక్కువ వేయట్లేదండి. ఇందులో నన్ను చాలామంది గుర్తిస్తున్నారండి. గుర్తించి చాలా ఇదిగా బాగుంటున్నాయండి మీ వీడియోలో చెప్తున్నారండి. అక్కడ మా పక్కన ఎవరా అనుకున్నదంటండి. ఆవిడ ఎప్పుడు చూస్తుందంట వీడియోలు. ఈవిడ ఎవరో అనుకున్నంట. అలా ఆమె థ్యాంక్స్ అండి. బాగా గుర్తించి ఎవరో ఫలానా వీడియో ఎవరో కానీ అని చూస్తుందంట. అప్పుడు వాళ్ళ అమ్మగారు చూసి మన ఇక్కడ పక్కనే వాళ్ళు అందంట. మేము చర్చికి వెళ్ళి వస్తుంటే, ఆ రోజు గుడికి వెళ్ళి వస్తుంటే, పాప మీ వీడియోలు చాలా బాగుంటున్నాయండి అన్నారు. వాళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఆరోగ్యాలతో జాబులతో వద్దెళ్ళాలండి. ఆ పాప జాబుకి ప్రిపేర్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు బాబు తర్వాత ఆమె జాబు వస్తుంది ఎలాగైనా. ఆమెకి ఆ దేవుడు అబ్లేషన్ ఎప్పుడు ఇస్తారండి. నన్ను చాలామంది గుర్తించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికి నా వీడియోలు ఓర్తో సహంతో చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ ఉడికిపోయింది. చికెన్ పులుసు రెడీ. వా అయిపోయిందండి. ఇదిగోండి ఆయన తినేసాడు. క్యారేజీతో కట్టేసాను. ఇదిగోండి నాటుకోడి చికెన్ పులుసు. బాగుందండి. నాటుకోడి కదండి. ఎన్ననుకున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.